ఓం నమ శివాయ. భం భైరవాయ నమ. నమో రాజశ్యామలాదేవియే నమ. విధాత టీవీ ప్రేక్షకులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మీ విశ్వసాయి గురూజీ. ఈ రాశిఫలాల్లోకి వెళ్లే ముందుగా ఒక ముఖ్యమైనటువంటి విషయం మీకు చెప్పాలి. ఈ నెల అంటే జూన్ 29 సోమవారం నాడు జ్యేష్ఠ మాస పౌర్ణమి. ఇది నిజ జ్యేష్ఠ పౌర్ణమి, ఎంతో విశిష్టమైనది. దీన్ని ఏరువాక పౌర్ణమి అని కూడా అంటారు. చాలా ఆనందంగా అద్భుతంగా జరుపుకునేటువంటి పౌర్ణమి. ఇటువంటి మహత్తరమైనటువంటి రోజున అందరికీ మన ఈ దివ్యక్షేత్రంలో త్రిపుర భైరవి సమేత అష్టభైరవ సమేత మహాకాళభైరవ మృత్యుంజయ హోమాన్ని చేయాలని మనం సంకల్పించడం జరిగింది. ఈ హోమంలో ఎవరైనా పాల్గొనవచ్చు. అంటే ఒక బాధలు ఉన్నవారే కాదు, బాధలు రాకుండా కూడా ముందు జాగ్రత్తగా ఈ హోమంలో పాల్గొనవచ్చు. చాలామందికి వివాహ సమస్యలుంటాయి, కోర్టు సమస్యలుంటాయి, ఉద్యోగంలో అనేకమైన సమస్యలు, ఎందుకంటే పై అధికారుల ఒత్తిడి కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రమోషన్లో ఆటంకాలు ఉంటాయి. అలాగే దాంపత్య జీవనంలో సమస్యలుంటాయి. విద్యార్థులకు కోరుకున్న కళాశాలల్లో రాక సీట్లు చాలా బాధపడుతూ ఉంటారు. ఇలా అనేక రకాలుగా సమస్యలతో ఇటు వ్యాపారంలో కూడా అభివృద్ధి లేకుండా పోవటం వలన చాలా సమస్యలు ఫేస్ చేస్తూ ఉంటారు. దీనివలన అప్పుల బాధ పెరిగిపోవటం, రుణ బాధలు పెరిగిపోతూ ఉంటే పాపం చాలా కష్టపడాల్సిన పరిస్థితి ఆ కుటుంబానికి ఉంటుంది. అలాంటి వారికి ఈ నరఘోష నరదృష్టి కూడా లేకుండా మీకు ఈ హోమంలో పరోక్షంగా పాల్గొన్నట్లయితే తప్పకుండా మీ సమస్యల నుంచి విముక్తి పొందగలుగుతారు. మీరందరూ పరోక్షంగా ఈ హోమంలో పాల్గొనండి. మీకు హోమం అనంతరం వీడియో, అంటే మీ గోత్రనామాలు చదివిన వీడియో ఉంటుంది. అలాగే ఈ హోమం వీడియో మీకు పంపించడం జరుగుతుంది. ఇంకా ప్రసాదం కూడా మీ ఇంటికే వస్తూ ఉంటుంది. అనేక మంది మనం చాలా ఏళ్ళుగా ఇక్కడ చేస్తున్నాం. అందరూ చాలామంది చాలా బాధా విముక్తులై ఆనందంగా జీవిస్తున్నారు. అలా వారు కంటిన్యూ కూడా అవుతున్నారు. మీరు కూడా మీ జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి అనుకుంటే ఈ హోమంలో పరోక్షంగా పాల్గొనండి. మరి ఈ హోమ వివరాల కోసం స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కు మీరు వాట్సాప్ మెసేజ్ పౌర్ణమి హోమం అని మెసేజ్ చేసినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. అందరూ పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఏరువాక పౌర్ణమి సందర్భంగా మన రైతు బంధువులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. చిన్న మనవి, మన వీడియోలు చూస్తున్నవారు మన వీడియోలను లైక్ చేయండి. అలాగే 10 మందికి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికీ ఆ కాలభైరవుని అనుగ్రహం ఉండాలి, మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మేషరాశి. ఈ రాశి వారికి జూలై 1 నుంచి 15 వరకు ఎలా ఉంటుందో ఒకసారి పరిశీలన చేద్దాం. అసలు ఈ మేషరాశి వారికి ఏమిటి పరిస్థితి అంటే, నల్లేరు మీద నడకే అనుకుంటే కొంతవరకు నిజం, కొంత కాదనే చెప్పాలి. అయితే ఏమిటి నల్లేరు మీద నడక కాదు అనుకుంటే, మీకు ఇంట్లో కానీ ఇతర బంధుమిత్రులతో కానీ వాదనలు పెట్టుకోకుండా ఉంటే చాలా బాగుంటుంది. అనవసరమైనటువంటి గొడవలు ఉంటాయి, వాటిల్లో మీరు తలదొర్చుకుంటూ ఉంటే బాగుంటుంది. అలాగే కుటుంబంలో కూడా చిన్నపాటి కలతలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూ ఉంటేనే చాలా మంచిది అని చెప్పాలి. ఎంత మౌనంగా ఉంటే సమస్యకి ఎంత పరిష్కారం అంటారు. అయితే ఇంకొక బెనిఫిట్ ఉంది, సమయానికి మీకు కావలసిన ధనం కూడా సర్దుబాటు అవుతుంది. అలాగే ఎవరికైనా సరే ఈ ప్రభుత్వ పథకాలు ఏమైనా ఉంటే మీరు ప్రయత్నం చేసినట్లయితే అవి తప్పకుండా సిద్ధించేటువంటి సూచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు ఒక్క మాటలో మీ గురించి చెప్పాలి అంటే, పక్కవాడికి మిమ్మల్ని చూస్తే కాస్త చులకన భావన కూడా మనసులో ఉండే అవకాశం ఉంటుంది. దానికి కారణం మీరే కావచ్చు. ఎందుకంటే మనం ఎంతవరకు లిమిట్లో ఉండాలో అంతవరకే ఉంటే ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. అలాగే గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసేవారికి అవకాశాలన్నీ ఫలించే సూచనలు ఉన్నాయి.
అయితే స్థిరాస్తులు కూడా కొనుగోలు చేసే అవకాశం ఉంది. కాకపోతే మీరు డాక్యుమెంట్స్ అవి పరిశీలన చేసుకోవలసినటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉంటుంది. కారణం, మీకు దొంగ డాక్యుమెంట్స్ కూడా చూపించి కొంతమంది ఆ ఫేక్ ల్యాండ్స్‌ను కూడా అమ్మేసేటువంటి పరిస్థితి ఉంది. తీరా డబ్బిచ్చిన తర్వాత చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ఉంటారు కోర్టు కేసులవి. అందుకే ముందుగానే పరిశీలన చేసుకోండి. ఇక భూ వివాదాలు ఏమైనా ఉంటే ఆచితూచి వ్యవహరించండి. తొందరపాటు నిర్ణయాలైతే పనికిరాదు. అలాగే ఎవరైతే మీ లైఫ్ పార్ట్నర్, ఇటు లైఫ్ పార్ట్నర్ కావచ్చు, వ్యాపారంలో పార్ట్నర్ కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండాలి. వారితో మాత్రం చాలా సున్నితంగా డీల్ చేయటం చాలా అవసరం. అలాగే విదేశీ ప్రయత్నాలు చేయాలి అనుకునే వారికైతే మీకు ఇక్కడ కూడా నల్లేరు మీద నడకలా మీ ప్రయత్నాలు ఏమి సాగిపోవు. కావలసినటువంటి ఆటంకాలు ఉంటాయి. దానిని దాటుకుంటూ ముందుకు వెళ్ళటమే. ప్రస్తుతానికి కాస్త జోరుగా పనులు సాగవనే చెప్పాలి. ఇక రుణ ప్రయత్నాలు చేసేవారికైతే సానుకూలంగా ఉంది. నిరుద్యోగులకైతే సాధారణం, మీ ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. రాజకీయ నాయకులకైతే అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పటికి కూడా అనవసర విషయాల్లో మీరు జోక్యం చేసుకోవటం, ఎవడో వచ్చి మిమ్మల్ని కెలికితే మీరు ఇమీడియట్గా రియాక్ట్ అవ్వటం, ఇవన్నీ మీకు కాస్త ఒక విధంగా చెప్పాలంటే మీ కెరీర్కి ఒక ఆటుపోటుగానే చెప్పాలి. ఇక ఉద్యోగస్తులకు చెప్పాలి అంటే మీ యొక్క ప్రాధాన్యత, ఎందుకంటే మీ టాలెంట్ కానీ ఏదైనా ఉన్నప్పటికి కూడా కాస్త మీ సహచరులు కావచ్చు, పై ఉద్యోగులు కావచ్చు, ప్రస్తుతం గుర్తించేటువంటి పరిస్థితి అంతగా లేదు. మిమ్మల్ని వాడుకునేటువంటి పరిస్థితులే కనిపిస్తూ ఉన్నాయి. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే కొంత సానుకూల వాతావరణం కనిపిస్తూ ఉంది. అలాగే మీ యొక్క బుద్ధిబలంతో కాస్త మీ యొక్క సంకల్పం కూడా ఉంటుంది. దానివలన ఏమిటంటే మీ వ్యాపారాలు కాస్త ముందుకు వెళ్ళేటువంటి సూచనలు ఉన్నాయి. అయితే కొంతమంది ఏం చేస్తారంటే మీ వ్యాపార రహస్యాలని అందరితో షేర్ చేసుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాంటి పొరపాట్లు అయితే చేయకండి. ఎందుకంటే ముందే అన్నారు, వ్యాపారం అంటేనే రహస్యంగా చేయాల్సింది, గుప్తం. అర్థమైందా? చాలా గోప్యంగా ఉంచాలి. వ్యాపారంలో ఉన్న సీక్రెట్స్ ఎవరికి బయట ప్రపంచానికి తెలియకూడదు. ఎందుకంటే చాలామంది అంటారు కనీసం ఇంట్లో భార్యకి కూడా తెలియనవరు కొంతమంది. అందువలన చాలా గోప్యంగా ఉంచి ముందుకు వెళ్ళాలి. అలాగే భాగస్వామ్య వ్యాపారస్తులతో కూడా మీ మధ్య ఎటువంటి మిస్అండర్స్టాండింగ్స్ లేకుండా చూసుకోవాలి. ఇక షేర్ మార్కెట్ చూసినట్లయితే కాస్త స్వల్ప లాభాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చిరు వ్యాపారస్తులకు కూడా బాగానే ఉంది. కళారంగం వారికి అంటే సినిమా కానీ, టీవీ కానీ, ఇతర కళాకారులందరికీ కూడా సానుకూలమైనటువంటి వాతావరణమే కనిపిస్తూ ఉంది. ఇక విద్యార్థులకు కూడా సానుకూలంగా ఉంది. పోటీ పరీక్షలు ఉంటే మీరు విజయం సాధించేటువంటి పరిస్థితి. విద్యార్థులు ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి కూడా సానుకూల వాతావరణం. మీరు ఏదైనా బ్యాంక్ లోన్స్కి అవి అప్లై చేసినట్లయితే తప్పక సిద్ధించడం జరుగుతుంది. ఇక ఈ మేషరాశి వారికి ఆరోగ్యం ఎలా ఉంటుంది అంటే మానసిక ఒత్తిడి అయితే ఎక్కువగా ఉంటుంది. దీనివలన కాస్త మానసికమైనటువంటి జబ్బులు అంటే సైకోసమాటిక్ డిజార్డర్స్ అంటారు. ఏదో పెయిన్ ఉన్నట్టు ఉంటుంది, దానికి రూట్ కాజ్ అయితే తెలియదు. కాకపోతే మీకు పెయిన్ ఉంటుంది. ఎన్ని స్కాన్లు ఎన్ని పరీక్షలు చేసినా మాత్రం దానికి కనిపించదు. అదే మెంటల్ టెన్షన్ వల్ల ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. కాస్త టెన్షన్ తగ్గించుకునే వేళకు తిండి, నిద్ర ఇవన్నీ పోతూ ఉండాలి. మరి ఈ రాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయి అంటే 2, 4, 9, 13 అనుకూలమైన తేదీలు. కాస్త నిదానంగా వ్యవహరించాల్సిన తేదీలు 7, 11, 15. ఈ తేదీల్లో కాస్త ఏ నిర్ణయం తీసుకున్నా ఆచితూచి అడుగులు వేస్తే సరిపోతుంది. మరి మేషరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశివారు కుజగ్రహానికి అంటే రాస్యాధిపతికి మీరు ప్రతినిత్యం కూడా ఈ గ్రహ గాయత్రి చదువుకోవాలి. తత్పురుషాయ విద్మహే శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కందః ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ఉదయం 18, ప్రదోష వేళలు 18 సార్లు అంటే సాయంత్రం చదువుకున్నట్లయితే మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మన చదువుకుంటే బాగుంటుంది. అలాగే షణ్ముఖుడు ఓం శం శరవణ భవాయ నమః సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం కూడా మీరు విన్నట్లయితే చాలా బాగుంటుంది. అలాగే ఇంకా మీకు మెరుగైనటువంటి ఫలితాలు కావాలి అనుకుంటే మన ఈ క్షేత్రంలో జరిగేటువంటి పౌర్ణమి హోమంలో కూడా పరోక్షంగా పాల్గొనండి. మన ఇష్టదైవం కాళభైరవుడు. కాళకాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.